హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. ఈరోజు మనం అకౌంట్స్లో డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అకౌంట్స్లో. ఓకే, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చేయాలనుకున్నా ఎవరితో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ప్రపంచంలో హ్యూమన్స్తో వితౌట్ హ్యూమన్స్తో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. హ్యూమన్స్ అంటే ఎవరు వస్తారంటే 2 టైప్స్ ఉంటాయన్నమాట, పర్సనల్ అకౌంట్స్, ఇన్పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ తో బిజినెస్ అనేది మనకి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు పర్సనల్ తో ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే బిజినెస్ కి ఏదైనా డబ్బు అవసరమైనప్పుడు అప్పు తెచ్చుకోవాలన్నా కంపల్సరీగా హ్యూమన్స్ తోనే టచ్ లో ఉంటుంది. సో మనకి పర్సనల్ అకౌంట్ ఉంది, ఇక్కడ ఇన్పర్సనల్ అకౌంట్ ఉంది. పర్సనల్ అకౌంట్ లో ఎవరెవరు వస్తారు, ఎవరి దగ్గర బిజినెస్ అప్పు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్ దగ్గర బిజినెస్ అప్పు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పు తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నారు అనేది మనము రికార్డ్ చేసుకోవాలి. సో అందుకోసము ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ పర్సన్స్ అంటే మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ లైక్ లోకేష్ ట్రేడర్స్ కావచ్చు, సాయి ట్రేడర్స్ కావచ్చు, కృష్ణ ట్రేడర్స్ కావచ్చు, ఎవరి దగ్గర కావచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ద ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరు వస్తారంటే మార్కెట్ లో మనకి అప్పిచ్చే కొన్ని సంస్థలు ఉంటాయి లైక్ ముత్తూట్ ఫిన్కార్ప్ కావచ్చు, మనపురం గోల్డ్ కావచ్చు, ఆర్కే ట్రేడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా, వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ మన బిజినెస్ అప్పు తీసుకున్నట్లయితే ఎవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాము ఏ టైంకి అనేది మనం వాళ్ళ నేమ్స్ అనేది రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అన్నారు. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఎవరు వస్తారంటే వీళ్ళు యూనిక్ పర్సన్స్ అంటారు. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక కాలేజీలో కావచ్చు, ఓకేనా, ఏదైనా ఒక అసెంబ్లీలో కావచ్చు. ఎందుకు ఒక్కొక్క పర్సన్ ని ఎంచుకొని మనం ఆ ప్లేస్ తీసుకుని వెళ్తామంటే ఏదైనా సమస్యలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేకో ఎంపీని ఎంచుకొని ఆ ఎమ్మెల్యేకి మన ప్రాబ్లమ్స్ అన్ని సీఎం జగన్ దగ్గర చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అలాగనమాట. రిప్రజెంటేటివ్ అంటే యూనిక్ పర్సన్. ఇప్పుడు క్లాస్ రూమ్ అనే చూసుకోండి, క్లాస్ లో ఒక లీడర్ ఉంటారు, లేకపోతే ఇద్దరు ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ లీడర్ చెప్తే ఆ లీడర్ వెళ్ళి ప్రిన్సిపల్ తో మాట్లాడి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అందరూ వెళ్ళిపోయి మాట్లాడలేరు కదా. సో ఆ విధంగా రిప్రజెంటేటివ్ అంటే యూనిక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. లైక్ క్యాపిటల్ డ్రాయింగ్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఓనర్ ఒక్కడే క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అది అతని యొక్క ఓన్ కెపాసిటీ బట్టి. లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ గానీ అట్లా ఎక్కువ మధ్యలో అటాచ్మెంట్ అవుతుంది. సో అవి రెండు మనము రిప్రజెంటేటివ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి రియల్ అకౌంట్ అని, తర్వాత నామినల్ అకౌంట్ అని మనకి 2 టైప్స్ ఉంటాయి. రియల్ అకౌంట్ ఏంటంటే ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ గా మన బిజినెస్ లో కొన్ని అసెట్స్ అవసరం అవుతాయి, ఎందుకంటే మనం ఉపయోగించుకోవాలి కాబట్టి. ఓకే, ఆ రియల్ అకౌంట్ కింద మళ్ళీ మనకి 2 టైప్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసి టాంజిబుల్ అసెట్స్, ఇంకొకటి ఇంటాంజిబుల్ అసెట్స్ అని. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే వీటిని మనము వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్. వాటిని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం, వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. సో ఆ టాంజిబుల్ అసెట్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మనకి. అవి ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అని 2 టైప్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ కి అవసరమయ్యే కొన్ని అసెట్స్ ఉంటాయి. వాటిని కంపల్సరీగా 1 సంవత్సరం పైనే వాటి వల్ల యూజ్ పొందింటాం. లైక్ ఏమేమి వస్తాయి అంటే కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ. వీటి వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం కంటే పైనే వాటి వల్ల యూజ్ పొందుతాయి కాబట్టి, బెనిఫిట్స్ పొందుతాయి కాబట్టి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అంటే. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, వీటి వల్ల 6 మంత్స్ లోపల మనం బెనిఫిట్ పొంది డబ్బు రూపంలో కన్వర్ట్ అయ్యే వాటిని ఫిక్స్డ్ కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. లైక్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్, షేర్స్. ఇవేంటి రెగ్యులర్ గా బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది. మనకి మన హ్యాండ్ లో క్యాష్ ఉంటుందా, బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడం, తీసుకోవడం, కస్టమర్స్ మన బ్యాంక్ లో డిపాజిట్ చేయడం, ఇవ్వడం అలా జరుగుతూనే ఉంటుంది. షేర్స్ కూడా వేరే కంపెనీలో పెట్టడం, మళ్ళీ తీసుకోవడం అలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటిని మనం కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నారు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి అంటే వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. వాటిని టచ్ చేయలేం, తర్వాత ఫీల్ అవ్వలేం. ఆ వాటి కింద ఏమి వస్తాయి అంటే గుడ్ విల్, పేటెంట్స్, రైట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్. గుడ్ విల్ అంటే ఏంటి, మన ప్రపంచంలో మంచిగా పాపులర్ అయిన కొన్ని కంపెనీస్, టాటా ప్రోడక్ట్స్ కావచ్చు, ఓకేనా, కోల్గేట్ కావచ్చు,
జియో కావచ్చు, ఇవన్నీ ఏంటి మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ నడిచే కొన్ని బ్రాండ్స్. ఓకేనా, వాటిని గుడ్ విల్ అంటారు, మంచి పేరు సంపాదించుకున్న వాటిని. నెక్స్ట్ పేటెంట్ రైట్స్ అన్న. పేటెంట్ రైట్స్ అంటే ఏంటి అంటే పర్టికులర్ గా ఒక ఫార్ములా కనిపెట్టడం. ప్రజెంట్ మన ఇండియాలో కావచ్చు, వరల్డ్ వైడ్ మొత్తం కావచ్చు, కరోనా ప్రభావం చాలా ఉంది. ఆ కరోనాకి ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టారనుకోండి, అది ఏ దేశం అయితే కనిపెట్టిందో వాళ్ళ దగ్గరనే పేటెంట్ రైట్స్ ఉంటాయి. మిగతా దేశాలు యూజ్ పొందాలంటే వాళ్ళ దగ్గర నుంచి పేటెంట్ రైట్స్ తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాపీ రైట్స్ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ రాయటం కానీ, సినిమా స్టోరీ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఓకేనా, ఏదైనా కావచ్చు, వాటిని తెలుగు నుంచి హిందీలోకి పంపాలన్నా, హిందీ నుంచి తమిళలోకి పంపించాలన్నా, తమిళం నుంచి కన్నడకు పంపించాలన్నా ఆ కాపీ రైట్స్ అనేటివి నిర్మాత దగ్గర ఉంటాయి. లేకపోతే టెక్స్ట్ బుక్ రాసింటే ఆ టెక్స్ట్ బుక్ రైట్స్ వచ్చేసి కాపీ రైట్స్ వచ్చేసి రాసిన వ్యక్తి దగ్గర ఉంటాయి. వాటిని కాపీ రైట్స్ అంటారు. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్ అన్నారు. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి, పర్టికులర్ గా కొన్ని సింబల్స్, ఆ సింబల్స్ చూస్తేనే ఇది ఈ కంపెనీ అని మన ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా టిక్ మార్క్ ఉంటే వాటి నైక్ షూస్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఏను గుర్తులు ఈ విధంగా ఉంటే మనకి అది ముత్తూట్ అని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, అదే కాపీరైట్ అనుకోండి, ఇలా సి వచ్చేసి ఇలా సింబల్ ఉంటుంది ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ కి, దాన్ని కాపీరైట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ నామినల్ అకౌంట్ కిందకి మనం చూసినట్లయితే నామినల్ లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత ఇన్కమ్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే వీటిలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగే వాటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. లైక్ వేజెస్ ఎంప్లాయీస్ కి ఇవ్వాలి, ఫ్యాక్టరీ రెంట్ పే చేయాలి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి, అక్కడ మిషన్స్ వర్క్ అవ్వాలంటే పవర్ అండ్ ఫ్యూయల్ ఉండాలి. సో వీటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ప్రతి మంత్ లో జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి, టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ట్రావెలింగ్ చార్జెస్ ఉంటాయి, డిప్రిషియేషన్ ఉంటుంది, మిస్లైన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ప్రతి మంత్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఓకే గుడ్. నెక్స్ట్ ఇన్కమ్స్ అండి. ఇన్కమ్స్ అంటే ఏంటి, మన బిజినెస్ లోకి డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఏవి ఎప్పుడు ఎలా వస్తాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని చెప్పుకున్నాం. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి, మన బిజినెస్ కి రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటిని మనము ఇండైరెక్ట్ ఇన్కమ్ మీద తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు మీకు రెంట్ ఇవ్వడం జరుగుతుంది, అది మీ బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెట్టి ఏదైనా మీరు వస్తువులు కొన్నారు, దాని మీద మీరు 80,000 పే చేశారు, 20,000 పే చేయలేదు, అది మీకు డిస్కౌంట్ రిసీవ్డ్ కింద వస్తుంది. ఓకేనా, వీటన్నిటిని మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, ఏదైనా ఫ్యాక్టరీలో ఫైర్ జరిగినా, ఆఫీస్ లో ఫైర్ జరిగినా దాని మీద వచ్చేదాన్ని మనం ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ అని చెప్పుకుంటామండి. సో ఈ స్ట్రక్చర్ అనేది, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి మైండ్ లో పెట్టుకుంటే ఒక బిజినెస్ ఫార్మాట్ అనేది మన మైండ్ లో ఉన్నట్టే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి కావాలి, ఫస్ట్ ప్రొసీజర్ అనేది ఈ ఫార్మాట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ క్యాపిటల్ కావాలి, ఆ క్యాపిటల్ వచ్చిన తర్వాత మనకి ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్స్ కి 1 or 3 బ్యాంక్స్ లో అకౌంట్ ఉండాలి. అదే విధంగా మన బిజినెస్ కి ఏమేమి అసెట్లు అవసరం అవుతాయి, ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, కరెంట్ అసెట్స్ కావచ్చు, అవి ఉంటాయి. తర్వాత రెగ్యులర్ గా మన బిజినెస్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్కమ్స్ వస్తాయి, ఇవి కూడా ఒక అంచనాకు మనకు ఈ చార్ట్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఈ చార్ట్ బాగా గుర్తుపెట్టుకుని లైఫ్ లో యూజ్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు రన్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీకు నెక్స్ట్ ఏంటంటే మనకి పర్సనల్, రియల్, నామినల్ ఉన్నాయి. ఏ దాని కింద అకౌంటింగ్ రూల్ ఏమొస్తుంది మనం చూద్దాం. సో అకౌంటింగ్ రూల్స్ చూసుకున్నట్లయితే పర్సనల్ అకౌంట్ కింద డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అని చెప్తారు. తర్వాత యాజ్ యూజువల్ రియల్ అకౌంట్ కింద డెబిట్ ద కమ్స్ ఇన్, క్రెడిట్ ద గోస్ అవుట్ అని చెప్తారు. తర్వాత నామినల్ అకౌంట్ కింద డెబిట్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ 3 రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నామో అదే విధంగా అకౌంటింగ్ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ తెలియంది మనము టాలీలో కావచ్చు, మనము మాన్యువల్ అకౌంట్స్ కావచ్చు, ఎంటర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ ఫార్మాట్ తో పాటు ఈ అకౌంటింగ్ రూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఈ క్లాస్, ఈ ఛానల్ మీకు అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీ లోకేష్.